వేడివేడి రైసు, పప్పు తోటకూర అండి, కొంచెం బలసగా తాలింపాను, పెరుగు, బీట్రూట్ జ్యూస్. ఇక్కడ మినపప్పు మా అక్క పంపించారండి. పిల్లలకి ఏమైనా వండి పెట్టు, గారెలు అయ్యి పండగ కదా అని. మినుములు కూడా పంపుతానన్నారు, సున్నుండలకి వద్దన్నాను నేను. తెల్ల గుళ్ళు పప్పు కొనుక్కుంటాను నేను, వద్దన్నా. అయితే మినపప్పు పంపుతున్నాను, పిల్లలకి గారెలు వేసి పెట్టని పప్పు పంపించారు. ఇక్కడ బట్టలన్నీ పొద్దున్నే లేచి బట్టలన్నీ ఉతికానండి. ఈరోజు మా ఊర్లో ఉన్న కొన్ని లొకేషన్లో చూసేయండి, పెడతాను. మా సైడు ఏం పంటలు పండుతాయంటే పొగాకు, చెరుకు, వరి, మొక్కజొన్న, మిరప, మినుము పంటలు వేస్తారండి ఈ సైడు. ఇదిగోండి, ఇది పొగాకు తోట. కొంచెం మీరు చూసినట్టు ఉంటుంది కదా అని అలా వెళ్ళి, మాకు ఇంటి దగ్గరలోనే తోట వేసారు, అక్కడికి వెళ్ళి చిన్న వీడియో షార్ట్ తీసానండి. ప్రకృతి భలే ఉంది కదా, చాలా బాగుంది లొకేషను. అది చింత చెట్టు అండి, దానికి ఇంకో రెండో చింత చెట్టు ఉండేది పెద్దదే, అది చేలో మధ్యన ఉండేది, తీసేసినట్టున్నారు. పొలంలో చింతకాయలు కూడా ఉన్నాయి, కానీ పైన ఉన్నాయి బాగా. చింతకాయలు కనిపిస్తున్నాయి మీకు. చెట్టు చాలా నీడగా ఉంటుందండి, దాని కింద చాలా గోవులు అన్నీ కడతారు, అదే గేదెలు గోవులు అన్నీ కడతారండి అక్కడ. చల్లగా ఉంటుంది, వేసవికాలం అయితే చాలా చల్లగా ఉంటుంది. చల్లగా ఉందని నేను కూడా జస్ట్ కూర్చున్నాను కొద్దిసేపు. నిజంగా పచ్చని పొలాలు, పచ్చని చెట్టు, అలాగా చెట్టు కింద అలా కూర్చుంటే మనసు చాలా హాయిగా అనిపించింది. ఇది నేను ఇంటికాడ తోటకూర విత్తనాలు జిమ్మేనండి, అది లేచింది, లేత కూర బాగుంది. మొన్న అది కట్ చేసి పప్పులో వేసాను.
మొక్కలంటే చాలా ఇష్టపడతానండి, నిజంగా కూడా చాలా ఇష్టం. అలాగే టమాటా నారు కూడా వేసాను. టమాటా నారు అట్లా బకెట్లో వేసాను. బీట్రూట్ 2 దుంపలు మొక్క వచ్చేస్తే ఇంకో బకెట్లో వేసాను. కింద కూడా టమాటా నారు పాతాను. బాగా వచ్చినాయి. నారైతే నేను పనిగట్టుకుని ఏం పోయలేదు. బకెట్లో కట్ చేసినప్పుడు కొంచెం బాగోపోతే బకెట్లో పెట్టాను అంతే. నారు కింద వచ్చేసినాయి. ఆ నారు తీసి ఎరిగిన తర్వాత అలా పాతానండి. మొల్లల మొక్క పువ్వులు కోసిన మొల పెద్దలేవు. పువ్వులు, ఈ పువ్వు చాలా మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మన వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. హరిదాస్ గారు వస్తున్నారు.